హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక చిన్న ప్రాబ్లము, ఎక్స్పోనెంటల్ ప్రాబ్లము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చేయాలనేది చేద్దాము. ఆ ప్రాబ్లము ఏది అంటే 6^12 by 12^6. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, 6^12 by 12^6. హియర్ బేసెస్ ఆర్ డిఫరెంట్ అండ్ పవర్స్ ఆల్సో డిఫరెంట్. సో హౌ టు సాల్వ్ దిస్ ఐ am explaining here. చూడండి, ఇక్కడ 6^12, 12ని మనము 2 6 12గా రాసుకుంటాము. నెక్స్ట్ 6^12 by 2^6 into 6^6. ఇక్కడ 6^12 6^6 ఇక్కడ సేమ్ మనము డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్లోనే ఉంది కాబట్టి 1/2^6 into 6^12 by 6^6గా రాసుకోవచ్చు. ఇంటూలో ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తాము. ఇంకా మళ్ళీ ప్లస్లో ఉన్న మైనస్లో ఉన్న ఈ విధంగా డివైడ్ చేయలేము. చూడండి, 1/2^6 ఇంటూ ఇది a⁴m by a⁴n రూపంలో ఉంది కాబట్టి మనము a⁴m-1 రూపంలో రాసుకుంటాము. చూడండి, బేసెస్ ఆర్ ఈక్వల్ హియర్, పవర్స్ ఆర్ డిఫరెంట్. సో a⁴m by a⁴n is equals to a⁴m/n. is 6^6. 1/2^6 into 2 3 6. ఈ విధంగా సేమ్ 1/2^6 into 2^6 into 3^6. 2^6 క్యాన్సిల్. చూడండి, 1/2^6 into 2 into 3 whole to the power of 3. ఇది ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే AB all to the power of m into AB all to the power of m into a⁴m into a⁴n ఇక్కడ రాస్తాం. AB all to the power of m is equals to a⁴m into a⁴n. ఇక్కడ a ప్లస్లో 2, b ప్లస్లో 3, ఈ విధంగా 2^6 into 3^6గా రాసుకొని వస్తే క్యాన్సిలేషన్ చేస్తే 3^6 into 3 into 3 into 3 into 3 into 3ని 6 టైమ్స్ చేస్తే 729 వస్తుంది. 729. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.